Hi friends, welcome to the APPSC TSPC Mind Mapping Lectures. So friends, ఇది ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి 8వ శ్వేతపత్రం కోసం ఈ లెక్చర్లో తెలుసుకుందాం. సో అంతకుముందు విడుదల చేసినటువంటి 7 శ్వేతపత్రాలు కూడా వివరించడం జరిగింది. అది ప్లేలిస్ట్లో వీడియోస్ అనేవి ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే నెక్స్ట్ గ్రూప్స్కి సంబంధించి ఎటువంటి కంటెంట్ సిలబస్ చేంజ్ అయినా మోడిఫికేషన్స్ అయినా సరే వాటికి సంబంధించిన న్యూ మెథడ్స్ అనేవి ఇక్కడ ఈ ఛానల్ ద్వారా డెవలప్ చేయబడతాయి. సో నెక్స్ట్ ఇంతవరకు అయినటువంటి టోటల్ లెక్చర్స్ అన్నింటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది బుక్ అనేది రెడీ చేసి పెట్టాం. అది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లెక్చర్లోకి వెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్ అసలు ప్రభుత్వం విడుదల చేసినటువంటి 8వ శ్వేతపత్రం, గ్రామీణ మరియు పట్టణ మౌలిక సదుపాయాలు. సో గ్రామీణ మరియు పట్టణ మౌలిక సదుపాయాలు వాటి యొక్క ప్రస్తావన ఏ విధంగా ఉంది, ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఎంతవరకు ఉంది, ఎంత సాధించాలి అనేది ఈ శ్వేతపత్రంలో వివరించడం జరిగింది. సో ఫస్ట్ నుంచి చూద్దాం మనం డైరెక్ట్గా. ఇక్కడికి వచ్చేటప్పటికి మౌలిక సదుపాయాలలో మొట్టమొదటిగా మనం రోడ్ల కోసం చూసుకోవాలి. సో ఇక్కడ రోడ్లకు వచ్చేటప్పటికి 23,553 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం అనేది జరిగింది. అంటే ఇక్కడ సిమెంట్ రోడ్ల నిర్మాణం అనేది జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఖర్చు ఎంత ఉందంటే 5,644.44 కోట్లు అనేది వీటి కోసం కేటాయించడం జరిగింది. సో ఈ కేటాయింపులు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఉపాధి హామీ పథకం నుంచి, సెకండ్ వన్ ఆర్థిక సంఘం నిధులు. సో ఈ 2 నిధులను ఉపయోగించి ఈ రోడ్లు వేయడం జరిగింది. సో నెక్స్ట్ మరొక 8,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. సో అన్ని గ్రామాల్లో కూడా, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా అంతర్గత మార్గాలలో, అంటే విలేజ్ లోకల్లో మనకి రోడ్స్ ఉంటాయి కదా, సో చిన్న చిన్న మట్టి రోడ్లు, సో వాటన్నిటిని కూడా ఈ విధంగా సిమెంట్ రోడ్స్గా కన్వర్ట్ చేయాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కంప్లీట్ చేస్తామని అక్కడ తెలియజేశారు. సో నెక్స్ట్ వన్ మనకి ఎల్ఈడి వీధి దీపాలు. సో 2019 జనవరి చివరి నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఏర్పాటు చేయనున్న ఎల్ఈడి బల్బుల సంఖ్య 27.52 లక్షలు. అంటే రాష్ట్రం మొత్తం కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయబడుతున్న ఎల్ఈడి బల్బులు ఇవి. సో ఈ విధంగా చేసుకునేటప్పుడు 2018 డిసెంబర్ నాటికి ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడి బల్బులు 21.21 లక్షలు. అంటే టార్గెట్ చూడండి. సో ఓవరాల్ టార్గెట్ అయితే 27.52 లక్షలుగా ఉంటే 2018 డిసెంబర్, అంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేసే మంత్ ఉంది కదా డిసెంబర్లో, సో అప్పటికి 21.21 లక్షల ఎల్ఈడి బల్బులను ఏర్పాటు చేశారు. సో దీని ప్రకారం ఇప్పటికీ ఈ ఎల్ఈడి బల్బుల యొక్క పంచాయతీలు అన్నింటిలో కూడా ఫిట్ చేశారు కదా. అవి కంప్లీట్ అయినటువంటి జిల్లాలు మనకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, అనంతపురం. నెక్స్ట్ 2019 జనవరి 15 నాటికి పూర్తి చేయనున్నవి, అంటే జనవరి 15 వచ్చేటప్పటికి కంప్లీట్ చేయవలసినవి శ్రీకాకుళం, కృష్ణా, కర్నూలు మరియు నెల్లూరు. సో 2019 జనవరి 31 నాటికి పూర్తి చేయవలసినటువంటి జిల్లాలు, అంటే ఆ జనవరి మంత్ ఎండింగ్కి వచ్చేటప్పటికి కంప్లీట్ అవ్వవలసినటువంటి జిల్లాలు గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం. సో ఈ ప్రాతిపదికన రాష్ట్రం మొత్తం కూడా 2019 జనవరి చివరి నాటికి మొత్తం రాష్ట్రం మొత్తం అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఎల్ఈడి బల్బులతో ఉండాలి అనేది ఒక ప్రభుత్వం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఇక లాస్ట్ ఇది మనకి బిట్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. దేశం మొత్తంలో అత్యధిక ఎల్ఈడి బల్బులు కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ వన్ ఈ మరుగుదొడ్లు. సో విభజనకు పూర్వం ఇవి ఉన్నటువంటి కుటుంబాలు ఏంటంటే 33.94% మాత్రమే ఉన్నాయి. 33.94% అంటే 22.34 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇవి అందుబాటులో ఉండేవి. సో 2014-15 నుండి నిర్మించినటువంటి మరుగుదొడ్ల సంఖ్య 35.64 లక్షలు. సో 35.64 లక్షలు. దీనికి సంబంధించిన నిధులు ఏ విధంగా ఖర్చు చేశారంటే స్వచ్ఛ భారత్ నుంచి తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం ఉపాధి హామీ పథకాల నిధులతో నిర్మించడం జరిగింది. సో దీనికి చేసినటువంటి ఖర్చు 4,115.82 కోట్లు. సో ఇది మనకి ఇంపార్టెంట్. దీనికి వస్తున్నటువంటి నిధులు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయనేది కూడా మనకు అడగవచ్చు. ఇదైతే స్వచ్ఛ భారత్ ఉపాధి హామీ పథకం. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా ప్రకటించబడింది 2018లో. సో ఎప్పుడు ప్రకటించబడిందంటే
జూలై 7వ తారీఖున జూలై 7వ తారీఖు 2018న మల విసర్జన రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది ప్రకటించబడింది. ఇటువంటివి మనకి బిట్స్ రూపంలో ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్, చెత్త నుండి సంపద. సో 2014 జనవరి 15 నాటికి రాష్ట్రంలో చెత్త నుండి సంపదను తయారు చేసే కేంద్రాల యొక్క లక్ష్యం 9,000. అంటే 9,000 కేంద్రాలు, రాష్ట్రం మొత్తం మీద 9,000 కేంద్రాల్లో చెత్త నుండి సంపదను వెలికి తీసేటటువంటి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 2018 ఉన్నప్పటికీ, అంటే 2018 డిసెంబర్కి వచ్చేటప్పటికి ఉన్నటువంటి కేంద్రాల సంఖ్య 7,813. 7,813. సో నెక్స్ట్ వన్, ఏపీ మంచినీటి సరఫరా కార్పొరేషన్. సో ఇదేంటంటే ప్రతి వ్యక్తికి కూడా పరిశుభ్రమైనటువంటి నీటిని అందించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్థ. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే మంచినీటి కుళాయిల ద్వారా 2024 నాటికి ప్రతి మనిషికి రోజుకి 70 లీటర్ల నీరు ఇవ్వాలనేది వీరి యొక్క లక్ష్యం. సో ఇటువంటి లక్ష్యాలే మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, ఇవే గుర్తుపెట్టుకోవాలి. 2024 నాటికి ప్రతి మనిషికి 70 లీటర్ల నీరు ఇవ్వాలనేది ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. సో నెక్స్ట్ వన్, గ్రామీణ రహదారులు. సో వీటి అభివృద్ధి కోసం 12,000 కోట్ల విలువైన బీటీ రహదారుల పనులను చేపట్టారు. అంటే ఇప్పటి వరకు 2,866 ఆవాస ప్రాంతాల్లో 2,599 కోట్ల వ్యయంతో ఈ బీటీ రహదారులను నిర్మించడం జరిగింది. నెక్స్ట్, మిగిలిన 10,755 ప్రాంతాలకు 2020 నాటికి ఈ బీటీ రోడ్లను నిర్మిస్తారు. అంటే 2020 నాటికి వచ్చేటప్పటికి రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోడ్ల నిర్మాణం అనేది పూర్తవుతుంది. సో 2,071 పంచాయతీ భవనాలను 9 నెలల్లో నిర్మించడం జరిగింది. సో దీనికి అయినటువంటి ఖర్చు 203.38 కోట్లు. అంటే 271 పంచాయతీ భవనాలను 9 నెలల్లో నిర్మించడం జరిగింది. అంటే రాష్ట్రం యొక్క మౌలిక సదుపాయాల కల్పన ఎంత వేగంగా జరుగుతుందనేది ఈ నిర్మాణాలను అబ్జర్వ్ చేసి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, అత్యధిక పంట కుంటలను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సుమారుగా 6,10,711 పంట కుంటలను 1,646.79 కోట్లతో నిర్మించడం జరిగింది. సో మ్యాక్సిమం అడిగితే వీటి గురించి అడుగుతాడు, అత్యధిక పంట కుంటలు ఉన్న రాష్ట్రం ఏది, లేదా సుమారుగా ఎన్ని పంట కుంటలను నిర్మించారు. అక్కడ సుమారు అని చెప్పేటప్పుడు రౌండ్ ఫిగర్ అక్కడ 6 lakhs అని ఇవ్వచ్చు. సో అందుకు 6 lakhs మనం గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ 8వ శ్వేతపత్రానికి సంబంధించినటువంటి చార్ట్ 1. సో చార్ట్ 2 కూడా ఉంది, అది కూడా అబ్జర్వ్ చేద్దాం. సో 8th, 9th and 10th పేపర్స్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఇవన్నీ చిన్నవే, ఈజీగానే ఉంటాయి. మ్యాక్సిమం మైండ్లో మనం దీన్ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీతోనే ఉన్నాయి. సో ఆ విధంగానే షార్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సో సెకండ్ చార్ట్ అనేది మనం చూద్దాం. సో ఇది సెకండ్ చార్ట్, ఇది గ్రామీణ పట్టణ మౌలిక సదుపాయాలు. సో దీనిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం కేటాయించినటువంటి మొత్తం 1.05 లక్షల కోట్లు. సో 1.05 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది. మరియు ఆకర్షణీయ నగరాల అభివృద్ధి కోసం కొన్ని నగరాలను ఎంపిక చేయడం జరిగింది. ఆ ఎంపిక చేసినటువంటి నగరాలు విశాఖ, కాకినాడ, తిరుపతి మరియు అమరావతి. సో వీటిపైన మనకు డైరెక్ట్గా బిట్ అడిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వన్, పట్టణ మహిళల జీవనోపాధి. సో పట్టణ మహిళల జీవనోపాధి. సో మనం చార్ట్ 1లో చూసినవన్నీ కూడా గ్రామీణ అభివృద్ధికి సంబంధించినవి అయితే, చార్ట్ 2లో వచ్చేవన్నీ కూడా మ్యాక్సిమం పట్టణ అభివృద్ధికి సంబంధించినవి. సో ఇందులో మహిళల జీవనోపాధి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి కదా. సో వాటిలో ప్రతి కుటుంబానికి, ప్రతి సభ్య కుటుంబానికి కూడా 1.20 లక్షల వార్షిక ఆదాయాన్ని సాధించే విధంగా ప్రణాళికల రూపకల్పన చేస్తున్నారు. నెక్స్ట్ 4 సంవత్సరాలలో ఎస్హెచ్జీలకు సమీకరించినటువంటి నిధులు 13,925 కోట్లు. పసుపు కుంకుమ పేరుతో పెట్టుబడి నిధిగా ఇచ్చినటువంటి మొత్తం 1,568 కోట్లు. వడ్డీ లేని రుణాల రూపంలో ఇచ్చినటువంటి మొత్తం 472.27 కోట్లు. శ్రీనిధిగా ఇచ్చినటువంటి మొత్తం 550.75 కోట్లు. సో ఇది ఫ్రెండ్స్ పట్టణ జీవనోపాధి మహిళ, అంటే వీరి కోసం ఎస్హెచ్జిని అభివృద్ధి చెందించి వాటి ద్వారా మహిళల యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని పెంచాలి, వాళ్ళకి ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో
ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలు. సో నెక్స్ట్ వన్ పట్టణ రహదారులు. సో 4 సంవత్సరాల కాలంలో 2772 కిలోమీటర్ల రహదారులను నిర్మించడం జరిగింది. ఇది పట్టణ ప్రాంతంలో నిర్మించినటువంటి రహదారులు. నెక్స్ట్ పట్టణాభివృద్ధి శాఖలో అమలవుతున్నటువంటి సంస్కరణలు, వివిధ కార్యక్రమాలు, సాంకేతిక అనుసంధానం వంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర సంస్థల నుండి 46 పురస్కారాలు అనేవి లభించాయి. కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర సంస్థల నుండి 46 పురస్కారాలు అనేవి రావడం జరిగింది. సో ఈ పట్టణ ప్రాంతాలలో పట్టణాభివృద్ధి శాఖ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏంటనేది ఇందులో అబ్జర్వ్ చేద్దాం. 110 పట్టణాల్లో 6.38 లక్షల వీధి దీపాలను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 2019 ఫిబ్రవరి 15 నాటికి 368 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. నెక్స్ట్ పట్టణ పేదల కోసం నిర్మించినటువంటి ఇల్లు 9,58,230 ఇల్లును నిర్మించడం జరిగింది. సో నెక్స్ట్ పురసేవ అనే ఒక మొబైల్ యాప్ను విడుదల చేశారు. ఇది దేనికోసం అంటే పట్టణ పౌరుల సమస్యల పరిష్కారం కోసం ఈ యాప్ను విడుదల చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఇది కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా పట్టణ ప్రాంతాల అభివృద్ధి సమస్యలను పర్యవేక్షించవచ్చు. సో అంటే అవార్డు అనేది వచ్చింది కదా, ఈ అవార్డుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని పట్టణాభివృద్ధి పథకాలు లేదా అభివృద్ధి కార్యక్రమాలు ఇవి. అంటే ఈ నిదర్శనం ద్వారానే ప్రభుత్వానికి అవార్డులు రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ రైల్వే. ఇక్కడ రైల్వేకి వచ్చేటప్పటికి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మెట్రో రైల్వే. సో అక్కడ విశాఖపట్నంలో మరియు విజయవాడలో. సో విశాఖపట్నంలో మెట్రో రైలు వచ్చేటప్పటికి 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి అయ్యే వ్యయం 8,300 కోట్లు. నెక్స్ట్ విజయవాడలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టును 2019లో ప్రారంభించి 2023 నాటికి పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది మెట్రో రైలు, విజయవాడలో ఉన్నదైతే లైట్ మెట్రో రైలు, డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విజయవాడ కేసీ కెనాల్ కూడలి, అమరావతి, గుంటూరు, తెనాలి కలుపుతూ హై స్పీడ్ సర్క్యులర్ ట్రైన్ కారిడార్ను 2019లో ప్రారంభమయ్యి 2020 నాటికి పూర్తి చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో ఇది 8వ శ్వేతపత్రం ద్వారా ప్రభుత్వం కొన్ని లక్ష్యాలను సాధించింది. రాబోయే రోజుల్లో కొన్ని లక్ష్యాలు సాధించాలని కొన్ని లక్ష్యాలను సిద్ధం చేసి పెట్టుకుంది. సో ఇది ఫ్రెండ్స్ 8వ శ్వేతపత్రానికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా. సో ఇది ఫ్రెండ్స్ వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేవి కూడా ఈ బుక్లో చేయడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొకసారి ఎవరికైనా నాకు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే వీడియోని జస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేయండి చాలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.